హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహీ కిచెన్. ఈరోజు మనం మూంగ్ దాల్ మిక్చర్ తయారు చేసుకుందాం. ఈ మిక్చర్ అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా 1 కప్పు పెసలు తీసుకుని ఒకసారి కడిగి నీళ్లు పోసి రాత్రి మొత్తం నానబెట్టుకోవాలి. ఈ పెసల ప్లేస్లో మనం పెసరపప్పు కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు పెసరపప్పు తీసుకున్నట్టయితే 2 గంటలు నానితే సరిపోతుంది. ఇలా రాత్రి మొత్తం నానిన పెసలని ఇప్పుడు నీళ్లు వంపేసి ఇలా పొడిగా ఉన్న క్లాత్పై ఆరబెట్టుకోవాలి. పెసలు మనం ఫ్యాన్ కింద మాత్రమే ఆరబెట్టుకోవాలి. ఎండలో అస్సలు పోయొద్దు. ఇలా క్లాత్పై వేస్తే పెసల్లో ఉండే నెమ్మ మొత్తం మనకి క్లాత్ పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే అన్నీ చక్కగా ఫ్రై అవుతాయి. ఇలానే కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకుందాం. మనకి ఈ మిక్చర్ ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయి కదా, ఇవి మొత్తం ఆగిపోతే ఇలా వస్తే మనకి మిక్చర్ చక్కగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు మొత్తం ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన అన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. మనం పెసలు ఫ్రై చేసుకునేటప్పుడు డైరెక్ట్గా ఆయిల్లో వేసాం కదా, అలా అయినా ఫ్రై చేసుకోవచ్చు. లేకపోతే ఇలా జాలిగంటలో వేసుకునైనా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పల్లీలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయకుండా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి మనం ఫ్రై చేసుకున్న అన్నిటినీ ఒక్కొక్కటిగా వేసి కలుపుకుందాం. పెసలు, పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. అలాగే కొంచెం కారం, కొంచెమంత చాట్ మసాలా కూడా వేసుకుని ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకుందాం. అంతే అండి, చాలా సింపుల్గా మూంగ్ దాల్ మిక్చర్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. ఇంకా మన వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.